హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. సో 24th నైట్ ఒక షార్ట్ వీడియో తీశాను. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసేయండి. చూసారండి, టట్టడాయన్ ఓపెన్ చేసేస్తున్నాను. టట్టడాయన్ చికెన్ బిర్యానీ అండి. సో చూసారా, యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ. వాసనకే నోరు ఊరిపోతుంది. ఒక్క నిమిషం ఇది మొత్తం అంతా చూస్తానండి, తిప్పుతాను. చూసారా, యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ అండి. చూసారండి ఎంత చక్కగా పలుగ్గా వచ్చింది. ఆల్రెడీ ఈ రెసిపీ అనేది 2 సార్లు కూడా నేను మన యూట్యూబ్లో చూపించానండి, వీడియోస్లో. చూసారా ఎంత బాగుందండి, ఎంత పలుగ్గా ఉందండి. వాసనకే నోరూరుతుంది అంటారు. చూడ ఎంత ఎమ్మీగా ఉందండి. ఇలా పట్టుకుంటారు ముత్యాలలాగా రైస్ అనేది పడిపోతుందండి. చక్కగా దాన్ని ఏమంటారు, చక్కగా ఉదికిచ్చిందండి. చూసారండి, యమ్మీ చికెన్ బిర్యానీ 2 kgలండి ఇది. సో చూసారండి, బాస్మతి రైసేనండి. చూసారండి, యమ్మీ చికెన్ బిర్యానీ. దీన్ని కాంబినేషన్గా చూసారండి సాంబార్ అండి. దీన్ని సాంబార్ కన్నా కట్ట అంటారు. దీంట్లో శనగపప్పు కాదు, పచ్చిశనగపప్పు అది ముందుగానే నానబెట్టేసేసి దాన్ని ఉడకబెట్టేసేసి రుబ్బేసేసి ఈ సాంబార్లోనే కలుపుతామండి. సో చూసారండి, యమ్మీ సాంబార్ అండి. సో చికెన్ బిర్యానీ కాంబినేషన్ సాంబారు ప్లస్ ఇదిగోండి గోంగూర చట్నీ అండి. గోంగూర ప్లస్ పచ్చిమిరపకాయ వేసి చేశారండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉట్టి రైస్లోనే బిర్యానీ రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అన్నిటికన్నా ఇంకేముందండి, మెయిన్ వచ్చేసేసి ఇది పెరుగు పచ్చడి అండి. అదే మన రైతా అని కూడా అంటారు కదా. చూసారండి, వాసనకి నూరు ఊరుతుంది అంటారు. చూసారా, దీని కాంబినేషన్గా ఇంకా ఆనియన్స్ అనేది రౌండ్గా కట్ చేయలేదండి, మామూలుగానే కట్ చేసేసాను స్లైసెస్గా. అండ్ ఆనియన్ అండి. చూసారండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసేసి ఇవ్వండి. చూసారండి, యమ్మీ చికెన్ బిర్యానీ. సో మాకు చుట్టాలు అనేది వస్తా అన్నారండి. వాళ్ళు కూడా ముందుగానే మాకు చెప్పారు. సో వాళ్ళకి మాకు కలిపి చేసామండి. అసలు పొగలు చూసారండి అలా వచ్చేస్తున్నాయో అసలు. అది ఇగో సాంబార్ అండి. దాని కాంబినేషన్గా గోంగూర చట్నీ ప్లస్ పెరుగు పచ్చడి విత్ దీన్ని ఏమంటారండి సలాడ్, ఆనియన్ ప్లస్ లెమన్ అండి. చూసారండి, యమ్మీ. ఈరోజు మా ఇంట్లో వచ్చే స్పెషల్స్ చూపించాం కాబట్టి సో మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో మాకు చూపించండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక